హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిగురం ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంటిని తీర్చిదిద్దడం అంటే వైఫ్కి పెద్ద టాస్క్. అందులోనూ హౌస్ వైఫ్స్కి అయితే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఇంట్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు ఇంటిని నీట్గా ఉంచుకోవాలి అనే మైండ్ సెట్ ఉంటుందన్నమాట వాళ్ళకి. అందుకోసమని ఇల్లు కలకల్లాడుతూ అందంగా కనపడటం కోసం తుడిచిందే తుడిచి, రుద్దిందే రుద్ది, సర్దిందే సర్ది భలే కష్టపడుతూ ఉంటారు కదా! మరి అలాంటిది వర్కింగ్ ఉమెన్‌కి ఇంకెట్లా ఉంటుంది చెప్పండి? ఇంట్లో ఉన్నంతసేపు ఇంటిని చూసుకోవాలి. బయటికెళ్ళి వర్క్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటినే చూసుకోవాలి. ఎవరి గురించో నేను చెప్పట్లేదులెండి. నా గురించే నేను చెప్తున్నాను. ఒక యాంకర్‌గా బిజీ షెడ్యూల్స్ కొన్ని డేస్ ఉంటాయి మంత్‌లో. కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ లేకపోతే అకేషన్స్ ఉన్నప్పుడు నాకు యాంకరింగ్ బిజీ షెడ్యూల్ ఉంటుంది. అలాంటి బిజీ షెడ్యూల్‌లో నేను ఎంతవరకు పట్టించుకోగలుగుతాను? మీరే చెప్పండి. అలాంటి టైంలో ఇంట్లో ఎక్కడి సామాన్లు అక్కడే వదిలేస్తాను. ఎందుకంటే బయటికి వెళ్ళి యాంకరింగ్ ప్రోగ్రామ్స్ చూసుకొని వచ్చేసరికి మన మైండ్ సెట్ అంతా డల్ అయిపోతుంది. ఇంకా ఏమి సర్దుతాను ఇంట్లో అనేటట్టు ఉంటుంది. అలాంటప్పుడు హౌస్‌ని నేను చక్కదిద్దుకోలేకపోతాను కదా! మీరే చెప్పండి. 2 వైపులు పనులు చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అయినా అప్పటికి కొంచెం టైం చూసుకొని మంచిగా చాతైన వేలో ఇంటినైతే నీట్‌గానే సర్దుకుంటూ ఉంటాననమాట. మా ఇంటికొచ్చిన వాళ్ళు చాలామంది సింపుల్‌గా నైస్‌గా పెట్టుకున్నావు. నువ్వు బిజీ షెడ్యూల్ ఉంటూ బయటికి వెళ్తూ కూడా పర్లేదు ఇంటిని బానే పెట్టుకుంటున్నావు అని కాంప్లిమెంట్స్ ఇచ్చారనుకోండి. అది నాకు హ్యాపీ. ఇకపోతే ఈరోజు ఖాళీగా ఉన్నాను. ఇవాళ నేను టమాటో, పొటాటో కర్రీ కలిపి చేశాను. ఇలా టమాటో, పొటాటో కర్రీలో ఉప్పు, కారం అంటే ఎండు కారం వేసేసి వెల్లుల్లిపాయలు వేసి చేస్తే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. అందుకే ఆయనకి నచ్చిన కూర వండి పెడితే ఇష్టపడతారని చేశాను. ఎంతమందికి ఈ కూర అంటే ఇష్టం? కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చిందా? లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.